హలో, తల బాగా చితికిపోయింది సార్. నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై హిస్ ఫేస్. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని అటాక్ చేసి చంపేశారు. ఇతనెవరో మీకేమన్నా తెలుసా? తెలియదు సార్. మొహం చితికిపోయింది కదా, ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాం. సార్, ఈ డెడ్ బాడీ మీద నగలు చూడండి, అలాగే ఉన్నాయి. అంటే ఎవరో నగల కోసం డబ్బు కోసం చేసింది కాదు, ఇది వాంటెడ్లీ హత్య చేశారు. యు ఆర్ రైట్. నచికేత్, ఎస్ సార్. చెక్ హిస్ వ్యాలెట్. చెక్ ఇట్. సార్, బైక్ ఆర్సీ, పేరు సురేంద్ర. ఓకే, గెట్ ఆల్ ది క్లోజ్. తల మీద ఈ బండరాయితో కొట్టడంతో స్కల్ బాగా డ్యామేజ్ అయి చనిపోయాడు. అండ్ అటాక్ లో మెడ వెనుక భాగంలో ఎముక విరిగిపోయింది. అటాక్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తుండొచ్చు? ఇట్స్ నాట్ ఎ మాస్ అటాక్ ఏసీపీ గారు. దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అటాక్ చేసింది ఒక్కరే. రియలీ? ఎస్, ఒక్కరే. చాలా ఇంటెలిజెంట్ గా అటాక్ చేశారు. మెడ భాగంలో ఎముక విరిగిపోయింది. బైక్ కంట్రోల్ తప్పి కింద పడిపోయాడు. ఒంటి నిండా బలంగా దెబ్బలు తగలటంతో తిరిగి అటాక్ చేయలేకపోయాడు. కనీసం కదిలే సిచ్యువేషన్లో కూడా ఉండకపోయి ఉండొచ్చు. దాంతో ఈ బండరాయిని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా తల మీద బాధి చంపేశాడు. ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేశారంటే ఏదో పర్సనల్ గ్రెడ్జ్ కారణమై ఉండొచ్చు. నచికేత్, ఎస్ సార్. గో టు హిస్ హోమ్ అండ్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. ఓకే సార్. వీఆర్ డిటెక్టివ్స్. మీ హస్బెండ్ సురేందర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. వీఆర్ రియల్లీ సారీ. ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని మాట్లాడించడం ఇబ్బందికరమే, కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలంటే వీ నీడ్ యువర్ హెల్ప్. సో ప్లీజ్ మీ వారి గురించి చెప్పండి. ఏం చెప్పమంటారు? హాయిగా పోలీసు ఉద్యోగం చేసుకోండి, ఈ రాజకీయాలు గొడవలు ఏమీ వద్దని చెప్పేదాన్ని. వినేవారు కాదు. మీ వారు పోలీస్ జాబ్ చేసేవారా? అవునండి, ఎస్ఐగా చేసేవారు. మరెందుకు మానేశారు? మానేయలేదు, సస్పెండ్ చేశారు. ఎందుకు? ఎందుకేంటండి, ఎప్పుడైనా సరిగ్గా స్టేషన్కి వెళ్తేనే కదా, డ్యూటీ సరిగ్గా చేస్తేనే కదా. ఏమండి, హాయిగా ఉద్యోగం చేసుకోండి, మనకొచ్చే జీతం చాలని నెత్తి నోరు కొట్టుకొని చెప్పేదాన్ని. ఏ రోజైనా నా మాట వింటేనే కదా డబ్బు సంపాదించాలి అనేవారు. సస్పెండ్ అయిన తర్వాత ఏం చేసేవారు? ఏం చేసేవారో చెప్పేవారు కాదు. రాజకీయాలు అనేవారు, సెటిల్మెంట్లు అనేవారు. ఏమన్నా అంటే నీకెందుకు, డబ్బు తెచ్చి ఇంట్లో పడేస్తున్నాను కదా, నోరు మూసుకొని పడుండు అనేవారు. భర్త ఎన్ని తప్పులు చేసినా ఏ భార్య చెప్పుకోదు, కానీ నేను చెప్పుకుంటున్నా. ఒక్కరోజైనా నా మాట వినుంటే ఆయనకి ఇలా జరుగుండేది కాదు కదా అని బాధతో చెప్పుకుంటున్నా. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఎవరితో గొడవ పడుతున్నారో ఏమైనా తెలిస్తేనే కదా ఎవరినైనా అనుమానించడానికి. చనిపోయే 2 days బిఫోర్ ఏదైనా బెదిరింపు కాల్ గానీ ఎవరితోనైనా టెన్షన్గా మాట్లాడడం కానీ చూసారా? లేదు. ఆఖరిసారిగా మీరు మీ వారితో ఎప్పుడు మాట్లాడారు? ఆ రోజు రాత్రి 8 గంటలకు ఫోన్ చేశారు. వంట ఏం చేయొద్దు, డిన్నర్కి బయటకు వెళ్దామని చెప్పారు. 9 అయింది, 10 అయింది, ఎంతకీ రాలేదు. తెల్లవారుసరికి ఇలా మీ వారి ఫోన్ నంబర్ కొంచెం ఇస్తారా?
సురేందర్ యాక్టివిటీస్ గురించి కానీ ఎనిమీస్ గురించి కానీ ఈమెకేం తెలీదు. ఉత్తమ్, హవిష, సురేందర్ పనిచేసే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు సస్పెండ్ అయ్యాడు అతని ట్రాక్ రికార్డ్ మొత్తం కలెక్ట్ చేయండి. ఓకే. రియల్లీ స్ట్రేంజ్. సస్పెండ్ అయిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గురించి తాళి కట్టిన భార్య కూడా మంచిగా చెప్పలేదంటే ఇతంది ఎలాంటి క్యారెక్టరో అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఇలాంటి వాళ్లకి శత్రువులుండడంలో ఆశ్చర్యం లేదు. ఇంత దారుణంగా చంపడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమూ లేదు. అసలు అతన్ని ఎందుకు సస్పెండ్ చేశారో తెలిస్తే సగం కేసు సాల్వ్ అయిపోయినట్టే. ఎస్ సార్, సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అంటే డెఫినెట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో రిలేషన్ ఉండుండాలి. ఏ సెటిల్మెంట్ కేసు దగ్గరైనా తేడా వచ్చుండొచ్చు, లేదా ఈ క్రిమినల్ తన గొడవ జరిగి ఉండొచ్చు. అతను డీల్ చేసిన కేసులు, సర్వీస్ రికార్డ్ మొత్తం చూస్తే హంతకుడు ఎవరో ఈజీగా పట్టుకోవచ్చు. కమాన్ గాయ్స్, మీకోసమే వెయిటింగ్. స్టేషన్కి వెళ్లారు కదా, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్? అసలు సురేంద్రని ఎందుకు సస్పెండ్ చేశారు? నాట్ మెనీ రీజన్స్ సార్. ఇర్రెగ్యులారిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ కరప్షన్. ఒక పైసా కూడా తీసుకోకుండా ఏ పని చేయడు. ఏదో కేసులో కమిషనర్ గారు రిలేటివ్స్ ని లంచం అడిగి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి సస్పెండ్ అయ్యాడు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను, ఆ రిచ్నెస్ని చూస్తుంటేనే అర్థమవుతుంది సార్ ఎంత కరప్టెడో అని. అండ్ వాట్ అబౌట్ హిస్ ట్రాక్ రికార్డ్? ఏవన్న కేసుల్లో ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ, ఎవరి దగ్గర నుంచైనా థ్రెడ్స్ రావడం కానీ ఇలాంటివేమైనా జరిగాయా? అడిగాం సార్, అలాంటి ఛాన్సే లేదన్నారు. ఈయన సర్వీస్లో ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఇష్యూస్ వరకు అన్ని పంచాయతీలు చేసి 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని పంపించేవాడట. సో సర్వీస్లో ఉండగా ఎవరితోనూ గొడవల్లేవు, కక్ష పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అంటే దెర్ ఆర్ నో ప్రొఫెషనల్ ఎనిమీస్. సార్, సస్పెండ్ అయ్యాక పొలిటికల్ యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అక్కడ కొత్త ఎనిమీస్ తయారై ఉండొచ్చు. ముందు అతని పొలిటికల్ కెరియర్ని అనలైజ్ చేయాలి. అతని మొబైల్ దొరుకుంటే ఏదైనా క్లూ దొరికే ఛాన్స్ ఉండేది సార్, కానీ స్పాట్లో మొబైల్ కూడా దొరకలేదు. ఒకవేళ హంతకుడు తీసుకెళ్ళుంటాడా? ఒంటి మీద నగలు, వాలెట్లో మనీ వదిలేసి సెల్ ఫోన్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తాడు? హంతకుడు కదా, ఏది ఎందుకు చేశాడో, ఎలా చేశాడో దొరికితే గాని తెలియదు. నచికేత్, సార్, కాలేజ్ నంబర్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయి. నచికేత్, వెయిట్. నేనే నంబర్కైతే కాల్ చేయమని చెప్పాను అదే నంబర్ నుంచి కాల్ వస్తుంది. నేను మాట్లాడతాను, నువ్వు ట్రేస్ అవుట్ చేయి. హలో, ఏం ఏసీపీ గారు అప్పుడే వెతుకులాట మొదలుపెట్టేశారా? హలో, ఎవరు మాట్లాడేది? చచ్చినోడు ఫోన్ నుంచి చంపినోడిని ఎతుకుతున్నోళ్ళకి అంత ధైర్యంగా ఫోన్ చేస్తున్నాడంటే ఎవరయ్యుంటారో ఆ మాత్రం తెలియదా ఏసీపీ? ఓ ఎస్ఐను చంపింది నేనే. ఎవరు నువ్వు? ఎందుకు చంపావు? చెప్తా ఏసీపీ, కానీ ఇప్పుడు కాదు, ఇంకో 4 చంపాక అప్పుడు చెప్తా. ఎస్, ఉంటా. హలో హలో, ఇంకో 4 చంపబోతున్నానని ఫోన్ చేసి మరీ చెప్పాడంటే వాడది ఖచ్చితంగా చేస్తాడు. వీ హ్యావ్ టు క్యాచ్ హిమ్ బిఫోర్ దట్. సార్, కాల్ వచ్చిన ప్లేస్ ట్రేస్ అయింది. గుడ్, కమ్ ఆన్, లెట్స్ మూవ్. ఎస్ సార్. ఇక్కడి నుంచే కాల్ చేశాడు సార్. వీడు చలిమంటలు కాచుకుంటూ మనకు చెమటలు పట్టించాలని చూస్తున్నాడు. కాల్ చేసి ఎంతోసేపు కాలేదు కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడో చోటు ఉంటాడు. హలో, ఏంటి ఏసీపీ, ఫోన్ ట్యాప్ చేసి నన్ను పట్టుకుందాం చూస్తున్నావా? ఎక్కడున్నావు? మీరు నాకు కనిపించేంత దగ్గరలో, నేను మీకు దొరకనంత దూరంలో. ఎక్కడ? హలో నచికేత్, ఇక్కడెక్కడో ఉన్నాడు. ఓకే సార్. సర్చ్. దొరకనని చెప్పాను కదా, ఇంకో 4 హత్యలు చేసి నేనే మీకు లొంగిపోతాను. డిటెక్టివ్స్ నే ఛాలెంజ్ చేస్తున్నావరా? ఇంకెవరిని నీ చేతుల్లో బలి కానివ్వను. హవిషా, సార్. కమ్ ఆన్, గో ఆన్, ఎస్ సర్చ్. సార్. దొరకనని చెప్పానుగా ఏసీపీ, అయినా ఛాలెంజ్ చేస్తున్నావా అని అడిగావు కదా, అయితే ఛాలెంజ్ చేస్తున్నాను, విను. నీకు 2 ప్లేసులు చెప్తున్నాను.
అందులో ఏదో ఒక ప్లేసులో రేపు 11 గంటలకి ఇంకో హత్య చేయబోతున్నాను. చేతనైతే ఆపుకో. నో వన్ సార్. ఇక్కడి నుంచే వాడు ఎస్కేప్ అయ్యాడు. సార్ దొరకలేదు. ఛ, ఇక్కడ కాదు, మూవ్. చెప్పిన టైం కూడా అయిపోయింది, ఎవరు కనిపించట్లేదు. వాడెవడో మనతో గేమ్ ఆడుతున్నట్టున్నాడు. క్రైమ్ చేసే వాళ్ళు ఎవరైనా ప్లేస్ టైం చెప్పి చేస్తారా? ఎవరైనా దొరికారా? లేదు సార్, చెప్పిన టైం కూడా అయిపోయింది. సార్ చూస్తుంటే ఇదేదో మనల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికే చేసినట్లుంది. బేబీ, హలో హలో ఏసీపీ. యు ఆర్ రైట్ హవిష. సైడ్ ట్రాక్ పట్టించాడు. చెప్పిన టైము, చేసిన క్రైమ్ లో ఏమాత్రం చేంజ్ లేదు. జస్ట్ ప్లేస్ మారిందంతే. లెట్స్ మూవ్. హలో హలో ఏసీపీ, నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వెతికి వెతికి బాగా అలసిపోయినట్టున్నారు. సారీ ఏసీపీ. తప్పు చేస్తున్నావు. ఎవరు నువ్వు? ఎందుకిలా వరుసగా హత్యలు చేస్తున్నావు? ఎందుకు మాతో గేమ్స్ ఆడుతున్నావు? అడ్డే, మీతో గేములాటమే. చెప్పిన చోటే చంపేద్దాం అనుకున్నాను, కానీ నా చేతిలో వాడి చావు రాసిన ఆ దేవుడు చచ్చే చోటు మార్చాడు. ఇంతకీ ఆ చచ్చినోడెవడో తెలుసా? ఆ సురేంద్రకి డ్రైవర్, పేరు వీర్రాజు. వాడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. అందుకే వీణ్ణి కూడా వాడి దగ్గరికి పంపించాను. ఎవరు నువ్వు? ఎందుకు చంపుతున్నావు? ఇంకో ఇద్దరున్నారుగా, వాళ్ళను కూడా చంపాక అప్పుడు నేనెవరో చెప్తా. ఉంటా. హలో హలో, లైన్లోనే ఉన్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏసీపీ, ఈ ఫోన్ నెంబర్ పట్టుకొని నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారేమో. నేను మాట్లాడుతున్న ఈ ఫోను వీర్రాజుదే. ఇప్పుడు ఉంటా. హలో హలో, నచికేత్ సార్. సురేంద్ర డ్రైవర్ వీడు. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి ఇతని డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేయండి. ఎవరు బాబు? వీర్రాజ్ కోసం వచ్చాం. ఇంకెక్కడి వీర్రాజు? పోయాడు కదా. మీరు? నేను ఇంటి ఓనర్ను బాబు. మీరు? డిటెక్టివ్స్. వీర్రాజు హత్య కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. ఆయన గురించి తెలిసింది చెప్తారా? ఏం చెప్పమంటారు బాబు, 4 ఏళ్ల క్రితం బ్యాచులర్నని గది అద్దెకు కావాలని వచ్చాడు. చూడ్డానికి మంచివాళ్లాగానే ఉన్నాడు కదా అని అద్దెకిచ్చాను. అప్పటినుంచి నాకు నరకం చూపిస్తున్నాడు. అతని పెళ్ళయిందా? పెళ్ళా? అలాంటి పోరంబోకు పెళ్ళెందుకు బాబు? రోజుకో అమ్మాయిని తీసుకొచ్చేవాడు. ఏమన్నా అంటే కొట్టడానికి వచ్చేవాడు. జాబ్ ఏమన్నా చేసేవాడా? ఎస్ఐ సురేంద్ర ఉండేవాడు కదమ్మా. సస్పెండ్ చేశారు. మన వీర్రాజును చంపినట్టే వాణ్ణి కూడా చంపేశారు కదా. ఆ సురేంద్ర దగ్గర వీడు డ్రైవర్గా పనిచేసేవాడు. 2-3 అమ్మాయిల విషయంలో కేసులైతే ఆ సురేంద్రే వీడిని కాపాడేవాడు. వాణ్ణి చూసుకొని వీడు మరింత రెచ్చిపోయేవాడు.
వాణ్ణంత దారుణంగా చంపినందుకు నాకు కొంచెం కూడా జాలి కలగట్లేదంటే వాడు నాకెంత నరకం చూయించాడో ఆలోచించండి. మొత్తానికి పీడ విరగడైపోయింది. థ్యాంక్ యూ. సురేంద్ర, వీర్రాజు, ఒకడు సస్పెండెడ్ సబ్ ఇన్స్పెక్టర్, మరొకడు అతని పర్సనల్ డ్రైవర్. ఒక్కడే ఒకే రకంగా చంపుతున్నాడంటే వాళ్ళిద్దరికి ఏదో విషయంలో సంబంధం ఉండాలి, అండ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇద్దరికి కాదు, మొత్తం 5గురికి సంబంధం ఉంది. ఎస్, సురేంద్రని హంతకుడు చంపిన తర్వాత ఇంకో 4గురిని చంపుతానని మనకు కాల్ చేసి చెప్పాడు. ఆ 4గురిలో డ్రైవర్ వీర్రాజు క్లోజ్. ఇంకా మిగిలిన 3 అయితే ముందుగా అనుకున్నట్టు ఇదేదో సైకోనో సీరియల్ కిల్లర్ చేస్తున్న పని కాదు సార్. ఆ 5గురు మీద బాగా పగబట్టిన వాడు చేస్తున్న పనిలా ఉంది. 5గురు వల్ల బాగా నష్టపోయిన వాడు చేస్తున్న పనిలా ఉంది. ఎస్ సార్, వీర్రాజు సురేంద్రకి నమ్మిన బట్టు, పెద్ద ఉమెనైజర్. 2-3 కాలేజ్ అమ్మాయిల్ని టార్చర్ చేశాడని కేసులు పెడితే అప్పుడు కూడా సురేంద్ర సేవ్ చేశాడు. అయితే ఒకవేళ ఎవరైనా అమ్మాయికి వీళ్ల వల్ల ఏదన్నా అన్యాయం జరిగి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తున్నారేమో. కానీ వాళ్ళు సస్పెండ్ అయ్యి చాలా రోజులైంది కదా. ప్రొఫెషన్ నుంచి సస్పెండ్ అయ్యుండొచ్చు, వాళ్ళ క్యారెక్టర్స్ నుంచి కాదు కదా. ఎప్పటిలాగే ఏ అమ్మాయినైనా అల్లరి చేసుండొచ్చు, ఆ తర్వాత ఏమైనా జరుగుండొచ్చు. సో ఆ యాంగిల్లో కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మంచిది. ఈ లాస్ట్ 6 months 1 year పేపర్స్ అన్నీ వెతకండి. ఎవరైనా అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం గాని, రేప్ చేసి చంపడం గాని ఇలాంటి న్యూస్ ఏమన్నా ఉంటే చెక్ చేయండి. వి మే గెట్ సమ్ క్లూస్. మనం ఈ పేపర్స్ అన్ని ఎప్పటికి వెతకాలి? మనకు కావాల్సిన న్యూస్ ఎప్పటికి దొరకాలి? ముసలోళ్ళం అయిపోతామేమో. నువ్విచ్చిన ఐడియానే కదా, వెతుకు. అంటే ఐడియా ఇచ్చినందుకు పనిష్మెంట్ అంటావు? మంచి ఐడియా అంటున్నా. నిజంగా అలాంటి కేసు ఏదైనా ఉండి దాంతో ఎస్ఐకి వీర్రాజుకి సంబంధం ఉందని తేలితే మిగతా 3గురిని సేవ్ చేయొచ్చు. సరే. స్వాతి కాలేజ్ అమ్మాయి, సూసైడ్ కేస్, కారణాలేమీ తెలియలేదని రాశారు. నెక్స్ట్ డే పేపర్ చూస్తే కారణాలు తెలిసే ఛాన్స్ ఉంది. సార్, సార్ ఇది చూడండి. సార్, ఈ పేపర్ చూడండి, డిఫరెంట్గా రాశారు. స్వాతిది ఆత్మహత్య కాదు, హత్య అని ఎమ్మెల్యే శివరామకృష్ణ కొడుకు కమల్ రేప్ చేసి హత్య చేసినట్టుగా రాశారు. అండ్ స్వాతి ఒక మామూలు ప్యూన్ కూతురు సార్. ఎవరి కూతురైతే ఏంటి, ఆడపిల్ల కదా, అది చాలు వాళ్ళ రాక్షసత్వం చూపించడానికి. మరి మిగతా పేపర్లో ఈ విషయం ఎందుకు రాలేదు? కొంతమందికి మాత్రమే నిజాలు చెప్పగలిగే ధైర్యం ఉంటుంది. నిజం లేకపోతే ఒక పొలిటీషియన్ కొడుకు గురించి ఇంత ధైర్యంగా రాయరు కదా. అయితే ఇప్పుడు స్వాతి కేసుకి సురేంద్రకి వీర్రాజ్కి సంబంధం ఉన్నట్టా లేనట్టా? అది ఎమ్మెల్యే కొడుకు కమల్ని ఇంటరోగేట్ చేస్తే తెలుస్తుంది. హలో సార్, ఒక ఇంపార్టెంట్ న్యూస్ సార్. ఇప్పుడు జరిగిన 2 హత్యలాగే 3వ హత్య కూడా జరిగింది. రియలీ? ఎస్ సార్. ఎవరిని? ఎమ్మెల్యే శివరామకృష్ణ కొడుకు కమల్ని సార్. ఒకసారి టీవీ చూడండి సార్. ఉత్తమ్ సార్, టీవీ ఆన్ చేయి. ఎస్ సార్. నగరంలో జరుగుతున్న వరుస హత్యలు ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తున్నాయి. వరుసగా 3గురిని ఒకేలా బండరాయితో తల పగలగొట్టి చంపడం ఆశ్చర్యంగా ఉంది. హంతకుడు సీరియస్ కిల్లరా లేక సైకోనా, లేకపోతే పగబట్టి చేస్తున్నాడా అన్నది అంతుపట్టని విషయంగా మిగిలిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాల్లో తిరగవద్దని పోలీస్ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్. ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్. నో డౌట్ ఈ స్వాతి హత్య కేసుకి ఈ హత్యలకి సంబంధం ఉంది. కానీ ఇంతకుముందు హత్య చేసినప్పుడు ముందే చంపుతానని చెప్పినవాడు ఈసారి ఎందుకు చెప్పలేదు? ఇంకో 3గురిని చంపుతానని చెప్పాడు కదా, కాకపోతే ప్లేసు టైము చెప్పలేదు. అయినా ఎవడైనా చెప్పిన ప్లేసులో చెప్పిన టైంకి క్రైమ్ చేస్తాడా?
మనల్ని ఫూల్స్ చేయడం కాకపోతే? సార్, ఆ సురేంద్ర ఫోన్, వీరాజ్ ఫోన్ హంతకుడి దగ్గరే ఉన్నాయి కదా, ఒకసారి ఫోన్ చేస్తే? ఇంకా వాడా ఫోన్స్ తన దగ్గరే పెట్టుకుని ఉంటాడని నాకు నమ్మకం లేదు. బట్ లెట్ us give a try. నచికేత్, కాల్ దట్ నంబర్. This number can't be reached right now. This number can't be reached right now. సార్, నాట్ రీచబుల్ వస్తుంది. ఓకే, ఫైనల్లీ వి గాట్ వన్ క్లారిఫికేషన్. స్వాతి చనిపోవడానికి కమల్ కారణం. కమల్ని చంపినట్టుగానే సురేంద్రని, వీర్రాజుని చంపాడు. అంటే ఈ కేసులో కమల్కి వాళ్ళు సపోర్ట్ చేసుండాలి. అందుకే వాళ్ళని కూడా అలాగే చంపాడు. మొత్తం 4 చంపుతానన్నాడు కదా, అంటే వీర్రాజు సురేంద్రలతో పాటు ఇంకో ఇద్దరెవరో సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరూ ఎవరు? అసలు ఈ హత్యలు చేస్తున్నది ఎవరో తెలిస్తే మిగిలిన ఇద్దరినైనా మనం సేవ్ చేయొచ్చు. స్వాతి హత్యకి ఇంతలా రివెంజ్ తీర్చుకుంటున్నాడంటే అతనెవరో ఖచ్చితంగా స్వాతిని బాగా ప్రేమించే వ్యక్తి అయ్యుండొచ్చు. లవరా, ఫాదరా, బ్రదరా, ఎవరైనా అయ్యుండొచ్చు. ఎవరు కావాలండి? వెంకటస్వామిని కలవాలి. అతను ఇక్కడ జాబ్ మానేసి చాలా కాలం అయింది. వీఆర్ డిటెక్టివ్స్. అతని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అయితే మా మేనేజర్ గారు అక్కడ ఉంటారు, కలవండి. అక్కడేనా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. వీఆర్ డిటెక్టివ్స్. మీ ఆఫీసులో పనిచేసిన వెంకటస్వామి గురించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. షూర్. వెంకటస్వామి మా ఆఫీసులోనే ప్యూన్ గా పనిచేసేవాడు. పేరుకు ప్యూనే అయినా అందరూ అతన్ని బాబాయ్, అన్నయ్య అని ప్రేమగా పిలిచేవారు. పాపం భార్య ఎప్పుడో పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు స్వాతి మీదే తన ప్రాణాలు పెట్టుకుని బతికాడు. కూతురు ఏదైనా కాంపిటీషన్లు గెలిస్తే చాలు షూల్స్ పంచేవాడు. కూతురు ఫస్ట్ క్లాసులో పాస్ తెచ్చాడు, పార్టీ ఇచ్చేవాడు. ఎలాగైనా పెద్ద చదువులు చదివించి మంచి సంబంధం తెచ్చి పెళ్లి జరిపించాలని కళలు కనేవాడు. కానీ ఇంతలోనే ఆ అమ్మాయి అర్ధాంతరంగా చనిపోవడంతో పిచ్చివాడైపోయాడు. ఆఫీస్ కూడా రావడం మానేశాడు. స్వాతి చనిపోవడం గురించి ఒక్కో పేపర్లో ఒక్కోలా రాశారు. మీరంతా ఏమనుకుంటున్నారు? పేపర్లో రాసిన దాని గురించి ఎందుకు మాట్లాడతారండి? అన్ని పేపర్లు నిజాలు రాయవు కదా. ఆ ఎమ్మెల్యే కొడితే స్వాతిని మానభంగం చేసి దారుణంగా చంపేశాడు. పాపం వెంకటస్వామి పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ ఎంత తిరిగినా వాళ్ళనేవి చేయలేకపోయాడు. డబ్బున్నోళ్ళదే న్యాయం కదండి, వాళ్లే గెలిచారు. ఆ ఎమ్మెల్యే కొడుకుని నిన్న దారుణంగా చంపేశారు, మీకు తెలుసు కదా? తెలుసు. అలాంటి వాళ్ళు న్యాయం నుంచి తప్పించుకున్నా ఆ దేవుడి నుంచి తప్పించుకోలేరు కదా. కుక్క చావు తెచ్చాడు. కమల్తో పాటు ఇంకో ఇద్దరు హత్యకు గురయ్యారు. కమల్ని చంపినట్టే వాళ్ళిద్దరిని కూడా చంపాడు. ఇంకో ఇద్దరిని చంపుతా అంటున్నాడు. స్వాతి చనిపోవడానికి కమల్తో పాటు వాళ్ళిద్దరు కూడా కారణమని మా అనుమానం. ఒకవేళ వెంకటస్వామి తన కూతుర్ని వాళ్ళు చంపారని కోపంతో ఇవన్నీ చేస్తున్నాడా? వెంకటస్వామ చచ్చా, ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? చీమకు కూడా హాని తలపుట్టాడండి. ఒకవేళ ఎవరన్నా తనని ఏమన్నా వాళ్ళ పాపను వాళ్లే పోతారులే అనుకునే రకం. అలాంటి మనిషి హత్య చేయడమా? ఛాన్సే లేదు. ఒకసారి అతన్ని కలవాలి. ఎక్కడుంటాడు? ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. అతని అడ్రస్ ఇస్తారా? షూర్. లెట్స్ ఆస్క్ నేబర్స్. వెంకటస్వామిని కలవాలి. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలీదండి. ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదండి మాకు. మేనేజర్ ఏమో ఇంట్లోనే ఉన్నాడు అంటున్నాడు. పక్కింటోళ్ళేమో ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు అంటున్నారు. ఈ రాయికి పూజ ఎందుకు చేసినట్టు? అక్కడేమో వరుసగా బండరాయితో తల మీద కొట్టి చంపుతున్నాడు.
ఇక్కడేమో బండరాయికి పూజ చేస్తున్నాడు. అంటే ఈ హత్యలని చేసేది వెంకటస్వామియేనా? కానీ కొంతమందికి రాళ్ళకి చెట్లకి పూజ చేసే అలవాటు ఉంటుంది కదా, ఇది వీళ్ళ ఆచారమేమో. ఏమో అయ్యుండొచ్చు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, స్వాతి హత్యలకి ఈ హత్యలకి సంబంధం ఉంది. కానీ తెలియాల్సింది ఏంటంటే ఈ హత్యలని చేసేది వెంకటస్వామి అన్నా లేదా స్వాతిని అభిమానించే వేరే ఎవరైనా? స్వాతికి లవ్ అఫేర్ లాంటిది ఏమైనా ఉందేమో. తన ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తే గుడ్ ఐడియా. లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దెమ్. అప్పుడు స్వాతికి అన్యాయం జరిగిందని చెప్దామన్నా వినేవాళ్ళెవరూ లేరు. కానీ ఇన్నాళ్ల తర్వాత వెతుక్కుంటూ మీరొచ్చారు. ఇప్పుడెవరొచ్చినా ఏం ఉపయోగం లేండి, తను ప్రాణాలతో లేదు. నిజమే. కాని పోయిన తన ప్రాణాలు ఇప్పుడు ఇంకొంతమంది ప్రాణాలు పోవడానికి కారణమో కాదో అని తెలుసుకోవడానికొచ్చాం. ఎమ్మెల్యే కొడుకు కమల్ ఇంకొంతమంది మర్డర్ అయ్యారని తెలుసు కదా. స్వాతి చౌకి వాళ్ళ చౌకి ఏదైనా సంబంధం ఉందనుకుంటున్నారా? ఏం సంబంధం ఉంటుంది? డబ్బుందన్న అహంకారంతో తప్పులు చేసేవాళ్లు ఒకసారి తప్పించుకోవచ్చు, 10 సార్లు తప్పించుకోవచ్చు. కానీ ఎక్కడో ఒక చోట దొరికిపోవాల్సిందే, ఎవరో ఒకరి చేతిలో బలైపోవాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. కానీ టీవీలో న్యూస్ చూశాక చాలా సంతోషం వేసింది. స్వాతి జీవితాన్ని అన్యాయంగా బలి తీసుకున్నవాడు చనిపోయాడు. ఇప్పుడు స్వాతి ఆత్మ శాంతిస్తుంది. స్వాతి ఎవరినైనా ప్రేమించిందా? ఓహో, స్వాతి ఎవరినైనా ప్రేమించిందేమో. అతనేమన్నా పగబట్టి అందర్నీ చంపుతున్నాడేమోనని అడుగుతున్నారా? అలాంటిదేం లేదండి. తను చనిపోవడానికి ముందు ఆఖరిసారిగా మీరెప్పుడు చూశారు? కాలేజీలోనే. ఆ రోజు సాయంత్రం మా ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్మయ్యతో కలిసి స్కూటీలో వెళ్ళింది. తర్వాతి రోజే శవమై కనిపించింది. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారో తెలుసా? ఏదో ల్యాబ్ ఎక్విప్మెంట్ కొనడానికని చెప్పింది. కిరణ్మయ్య ఇల్లెక్కడా? కిరణ్మయ్, లగేజ్ చూస్తుంటే ఊరు బయలుదేరినట్టుంది. పక్కింటి వాళ్ళు ఎవరికైనా చెప్పడానికి వెళ్ళిందేమో. అలాంటప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది? చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. సంథింగ్ రాంగ్. లెట్స్ సర్చ్. ఎస్ సార్. ఎస్ సార్. యు బోత్ గో దేర్. ఉత్తమ్ సార్. సార్, హియర్. కమ్ ఆన్. కిరణ్మయి, కిరణ్మయి. ఇన్సిడెంట్ ఇప్పుడే జరిగింది. హంతకుడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి. కమ్ ఆన్ సెర్చ్. ఓకే సార్. నథింగ్ సార్. బ్లడ్ శాంపిల్స్ అండ్ క్లూస్ అన్నిటిని కలెక్ట్ చేయండి. ఓకే. వెంటనే బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. బ్లడ్ శాంపిల్స్ ను బట్టి చూస్తే హంతకుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. అంటే ఈ హత్యలని చేసేది వెంకటస్వామియేనా? వెంకటస్వామి ప్యూన్ కాబట్టి ఈ చిరిగిన ప్యాంట్ పీస్ వెంకటస్వామిది ఎందుకు కాకూడదు? కాదనుకోవడానికి లేదు. ఈ హత్యలు జరిగాక వచ్చిన ఫోన్ కాల్స్ ను బట్టి చూస్తే ఖచ్చితంగా హత్యలన్నీ చేసింది ఒక్కడే. ఆ ఒక్కడు వెంకటస్వామి కావడానికి అవకాశాలేమున్నాయో చూడాలి. మనం ఇంతకు ముందు అనుమానించినట్టే ఎమ్మెల్యే కొడుకు కమల్ వెంకటస్వామి కూతుర్ని హత్య చేశాడు కాబట్టి కమల్ని హత్య చేసే అవకాశం ఉందనుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళని ఎందుకు హత్య చేస్తాడు? ముందు స్వాతి హత్య వెనుకున్న నిజాలు తెలుసుకోవాలి. స్వాతి చనిపోవడానికి కమల్ ఒక్కడే కారణమా, లేకపోతే చనిపోయిన ఆ ముగ్గురికి కూడా సంబంధం ఉందా?
ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే ఆ హంతకుడు దొరికిపోయినట్టే. ఇప్పటి వరకు జరిగిన సీరియల్ హత్యల గురించి ఇంకెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నిన్న కిరణ్మయిని హత్య చేస్తూ హంతకుడు కొన్ని ఆధారాలు వదిలేశాడు. ఆ హంతకుడెవరో మాకు తెలిసిపోయింది. మరో 24 గంటల్లో ఆ హంతకుణ్ణి పట్టుకుంటాం. వాట్స్ ద ప్లాన్ సార్? వెంకటస్వామి మీద అనుమానం తప్ప హంతకుడెవడో మనకు తెలీదుగా. అంటే వెంకటస్వామి హంతకుడని మీరు డిసైడ్ అవుతున్నారా సార్? లేదు, ఇంకో హత్య జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా తన గురించి తెలిసిపోయిందన్న విషయం తెలిస్తే దొరికిపోతానేమన్న భయం మొదలవుతుంది. ఆ భయంతోనే తప్పులు చేస్తాడు. ఇప్పుడు ఈ హంతకుడు కూడా అంతే. అర్థమైంది సార్. తన గురించి మనకి తెలిసిపోయింది కాబట్టి తను మనకి దొరకకముందే తను చంపాలనుకుంటున్న ఆఖరి వ్యక్తిని ప్లాన్ కంటే ముందే చంపాలనుకుంటాడు. అప్పుడు మనం పట్టుకుంటాం. అదే కదా సార్ ప్లాన్? ఎగ్జాక్ట్లీ. కానీ సార్, మనకి చంపేదెవరో తెలీదు, అతను చంపబోయేదెవరో కూడా తెలీదు. మరి ఎలా ఆపగలం సార్? ఆపాలి. వాళ్ళెవరో ముందే తెలుసుకోవాలి. మనకి వెంకటస్వామి మీద అనుమానమున్నా అతడెక్కడున్నది ట్రేస్ అవుట్ చేయలేకపోయాం. అండ్ ఈ హత్యలన్నిటికీ కారణం స్వాతి చావేనన్నది కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వెంకటస్వామి మీదే ఫోకస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఫస్ట్ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చెయ్యాలి. జరిగిన నేరం బయటపడుండకపోవచ్చు, సాక్ష్యాధారాలు దొరకకపోయుండొచ్చు, కానీ నిజానిజాలు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఐదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ కమల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాడెవడో తెలియడం లేదు. నలుగురిని ఒకేలా చంపేశాడు. వరుస పెట్టి మన వాళ్ళందరినీ ఇలా ఎందుకు చంపుతున్నాడో అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదా వాసుదేవ్? నలుగురితో ఆగిపోదది. మొత్తం 5 మంది టార్గెట్. ఆ 5వ వాడివి నువ్వే. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? డిటెక్టివ్స్. ఈ సీరియల్ కిల్లింగ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీకు స్వాతి తెలుసా? ఏ స్వాతి? మీరు మీ కజిన్ కమల్ రేప్ చేసి చంపారే ఆ స్వాతి. మేము హత్య చేయడం ఏంటి? మా పెదనాన్న పొలిటికల్ కెరియర్ని దెబ్బతీయడానికి ఆపోజిషన్ వాళ్ళు ఆడిన పెద్ద డ్రామా ఇది. మాకేం సంబంధం లేదు. అయినా ఈ కేసు అప్పుడే క్లోజ్ అయిపోయింది కదా. కేసు క్లోజ్ అయినంత మాత్రాన క్రైమ్ జరగనట్టు కాదు కదా. అయినా ఇప్పుడు మేము ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాలేదు. ఆ కేసుకి ఇప్పుడు జరుగుతున్న హత్యలకి సంబంధం ఉందని హెచ్చరించడానికి వచ్చాం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్వాతి చనిపోవడానికి కారణం నువ్వు, కమల్ అయితే మీకు హెల్ప్ చేసింది సురేంద్ర, వీర్రాజు అండ్ కిరణ్మయి. అందరూ అయిపోయారు. ఇక మిగిలింది నువ్వే. అసలు ఆ కేసుకు మాకు సంబంధం లేదంటే మళ్ళీ మేమే కారణం అంటారేంటి? మా కమల్ని మా ప్రత్యర్థులెవరో హత్య చేశారు. ఈ కేసులకి మా కమల్ చావుకి ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధము లేకపోతే ఎలాంటి ప్రాబ్లము లేదు. బట్ వన్ థింగ్, కమల్ని మీ ప్రత్యర్థులే చంపారు అనుకుంటే అచ్చం కమల్ని చంపినట్టే మిగతా ముగ్గురిని ఎందుకు చంపినట్టు? వాళ్ళని చంపాల్సిన అవసరం మీ అపోజిషన్ వాళ్ళకేంటి? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ టార్గెట్ మీరే అని తెలుసుకుని ఇక్కడికి వచ్చాం. అది స్వాతి హత్య అవ్వచ్చు, లేదా ఇంకేదైనా క్రైమ్ కావచ్చు. అలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పండి. వాడిని అరెస్ట్ చేసి మిమ్మల్ని సేవ్ చేస్తాం. అలాంటిదేం లేదు. మేమేం క్రైమ్ చేయలేదు. నన్నెవరో చంపుతారన్న భయం అంతకన్నా లేదు. దెన్ ఇట్స్ ఫైన్ మిస్టర్ వాసుదేవ్. సారీ ఫర్ గివింగ్ ద ట్రబుల్. బట్ వన్ థింగ్ మిస్టర్ వాసుదేవ్, అన్నిటికంటే ప్రాణాలు చాలా విలువైనవి. ఆ ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేసిన తప్పులు ఒప్పుకోవచ్చు, పర్వాలేదు. అలాంటి ఆలోచన ఏమన్నా వస్తే మాకు కాల్ చేయండి. ఇట్స్ ఆల్ రైట్. ఆగో. Don't move. Remove the mask.
వదలండి సార్. ఆ నీచుని కూడా చంపితే గాని నా కూతురు ఆత్మ శాంతించదు. వాడొక్కడే మిగిలాడు. వాడిని కూడా చంపి నేనే వచ్చి మీకు లొంగిపోతాను. మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలేండి సార్. కంట్రోల్ కంట్రోల్ మిస్టర్ వెంకటస్వామి. చంపితే ఆత్మలు శాంతించవు, శిక్షలు పడతాయి. అసలేం జరిగిందో డీటెయిల్ గా చెప్పు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నా చిట్టి తల్లికి అన్ని నేనే పెంచాను సార్. నా స్వాతే నాకు లోకం. ఏమ్మా నలక పోయిందా? నా కళ్ళలో నలక పెడితే నీ కళ్ళలో నీళ్ళొస్తున్నాయేంటి నాన్న? పిచ్చి తల్లి, నా చిట్టి తల్లి కళ్ళలో నీళ్లు కారితే నేను తట్టుకోగలనా అమ్మా? నన్నెవరైనా ఏడిపిస్తే వాడిని చంపేస్తాను. వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీల కొడుకులైతే వాడు హోమ్ మినిస్టర్ కొడుకైనా సరే నా చిట్టి తల్లి కళ్ళలో నీళ్లు కారణమైతే వాడిని చంపేస్తానమ్మా. నా చిట్టి తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారితేనే తట్టుకోలేకపోయాను. అలాంటిది కంటికే కనిపించకుండా చేశారు దుర్మార్గులు. ఏరా వెంకటస్వామి, ఎక్కడికి రా బయలుదేరావు? కేసు పెడదామనే? మా దేవ్ భయాన్ని కమల్ భయాన్ని లోపలించేద్దామనే? మా కమల్ భాయ్ మీ కూతుర్ని ఉంచుకుంటాను, నెల నెల డబ్బులిస్తాను అంటే చీప్ పొమ్మంది. చివరికి పైకే పోయింది. కూతురు మీద ప్రేమ ఉంటే 4 రోజులు ఏడ్చి పడుకో. లేదు న్యాయము తొక్కా తోలు అని కేసు పెడతా అంటే ఎవడితోనో లేచిపోతుంటే తండ్రే చంపేశాడని నీ మీదే కేసు పెడతా. ఇప్పుడైతే ప్రేమించినోడు మోసం చేస్తే ఆత్మహత్య చేసుకుందని కేసు క్లోజ్ చేస్తా. ఇంకేం చూస్తున్నావురా? తొందరపడి చచ్చింది కానీ సూపర్ ఫిగర్ సార్. ఒక్కసారి అనిపించాను కదరా, చాలే పదా రండి సార్. కిరణ్మయి స్వాతిని తన బండి మీద తీసుకెళ్లిందని స్వాతి ఫ్రెండ్ రమ్య ద్వారా తెలిసింది. ముందు కిరణ్మయి ఇంటికి వెళ్ళాను. తాళం వేసింది. వెంటనే వాసుదేవ్ ఫామ్ హౌస్ కు వెళ్ళాను. చల్ మామ్. ఎస్. నువ్వేం భయపడక్కర్లేదు బాస్. గట్టిగా వార్నింగ్ ఇచ్చా. భయపడిపోయా. కేసు గీసు ఏ ఉండదు, నేను చూసుకుంటాను. ఇన్ని హత్యలు జరగడానికి అసలు కారకుడు వాసుదేవ్. దేవుని సేవ్ చేద్దామని దేవు దగ్గరికి వెళ్లి తిరిగొస్తుంటే మాకు 2 సాక్ష్యాధారాలు దొరికాయి. సార్, సార్, Come on. మళ్ళీ ఎందుకు వచ్చారు? నాకేం సంబంధం లేదని చెప్పాను కదా. ఉంది. సాక్ష్యాధారాలను చూపించి నిలదీస్తే
తన ప్రాణాలకి కూడా ప్రమాదం ఉందని తెలిసి దేవ్ నిజం ఒప్పుకున్నాడు. ఆ రోజు కిరణ్మయి స్వాతిని కాలేజ్ నుంచి దేవ్ గెస్ట్ హౌస్కి స్కూటీ మీద తీసుకెళ్ళింది. మేడం, ఫ్రెండ్ వాళ్ళే మాట్లాడేసి వెళ్ళిపోదాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఫ్రెండ్ ఇల్లే, వెళ్ళిపోదాం. కూర్చో. దేవి, అమలా, హాయ్ స్వాతి. మీరేంటి ఇక్కడ? కిరణ్మయి, ఇంకెక్కడ కిరణ్మయి? నిన్ను మాకు అప్పగించి డబ్బులు తీసుకుని జంప్ అయిపోయింది. మర్యాదగా తప్పుకో, లేదంటే కూడా చేస్తాను. గోల చేద్దావు కానీ ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశానే, ఎమ్మెల్యే కొడుకని కూడా చూడకుండా అవమానిస్తావు కదూ. ఇప్పుడేలా తప్పించుకుంటావే? రావే, రా. ఏయ్. సూపర్ ఫిగర్ భయ్యా. పట్టుకోరు దాన్ని, పారిపోతుంది. ఆగవే, పట్టుకోట్రా దాన్ని, పట్టుకో. దాన్ని బయటికి రండి, పోతున్నా, పట్టుకోండి. అమ్మా స్వాతి, అమ్మా స్వాతి, స్వాతి, ఏం జరిగిందమ్మా? స్వాతి, అమ్మా స్వాతి, స్వాతి, మాట్లాడరేంటమ్మా? హలో హలో, అమ్మా స్వాతి, హలో హలో, నానా స్వాతి, హలో హలో హలో. తీసుకెళ్లి బయటపడేద్దాం. అమ్మా స్వాతి, అమ్మా స్వాతి, ఏంటమ్మా ఈ ఘోరం? స్వాతి, స్వాతి, నా చిట్టి తల్లి, అమ్మా స్వాతి, స్వాతి లేమ్మా, స్వాతి, స్వాతి. ఇకపోతే 4 హత్యలు చేసింది మాత్రం స్వాతి తండ్రి, అమాయకుడైన ఈ వెంకట స్వామి. ఎలాగైతే వాళ్ళు స్వాతిని రాయితో కొట్టి చంపారో అలాగే అందరినీ రాయితో కొట్టి చంపాలనుకున్నాడు వెంకటస్వామి. వెంకటస్వామి, దేవులాంటి వాళ్లని రాయితో కొట్టి చంపేస్తే ఎలా? జీవితాంతం వాళ్లు చేసిన తప్పుకి శిక్ష అనుభవించేలా చెయ్యాలి. వాళ్ల జీవితం అక్కడే ముగిసిపోవాలి.
డబ్బు పదవి ఉందన్న అహంకారంతో తమ పిల్లలు తప్పులు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి నేరాల్ని తప్పుదోవ పట్టించే నాయకులు మారాలి.